హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ముందు రోడ్స్ని ఎలా క్లాసిఫై చేశారు అని తెలుసుకునే ముందు అసలు ఒక రోడ్ అంటే ఏంటనేది ఒక చిన్న ఇంట్రొడక్షన్ అనేది ఇస్తాను. ఒకవేళ మీకు డెఫినేషన్ అంటే టెక్నికల్ డెఫినేషన్ కావాలి అంటే నా వీడియోలో షార్ట్స్లో ఉంది పేవ్మెంట్ అని చెప్పేసి, సో అందులోకి వెళ్ళి చెక్ చేయండి. బట్ హియర్ అసలు రోడ్ అంటే ఏంటి అనేది జస్ట్ తెలుసుకుందాం. రోడ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ ప్లాట్ఫామ్. సో దేనికి ప్లాట్ఫామ్ అంటే మెయిన్గా వెహికల్స్ మూవ్ అవ్వడానికి మనం కన్స్ట్రక్ట్ చేసే ఒక ప్లాట్ఫామ్. సో ఎందుకు రోడ్ కన్స్ట్రక్ట్ చేయకపోతే మట్టి రోడ్డు మీద వెహికల్స్ ఎలా అంటే వెళ్తాయి. ఇప్పుడు మనం విలేజెస్లో చూసినట్లయితే మట్టి రోడ్లు చాలా ఉంటాయి, దాని మీద వెహికల్స్ వెళ్ళవా అంటే వెహికల్స్ వెళ్తాయి. బట్ మరి మనం ఎందుకు రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే, సపోజ్ ఇప్పుడు మట్టి రోడే తీసుకోండి, ఒక వెహికల్ అనేది అక్కడ పాస్ అయింది, చాలా వెయిట్ ఉన్న వెహికల్, అంటే మనకి రోడ్స్ మీద చాలా గూడ్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి వెహికల్స్లో. సో అలాంటి వెహికల్ ఒకటి పాస్ అయింది అనుకుందాం. సో దాని వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ అదే ప్లేస్లో నుంచి నెంబర్ ఆఫ్ వెహికల్ పాస్ అవుతూ ఉన్నాయనుకోండి, లోడ్ అనేది అప్లై అయినప్పుడు ఆ సాయిల్ అనేది డీఫామ్ అవుతుంది. దాని కింద ఇంకేం లేదు, మొత్తం సాయిలే, కాబట్టి అది ఏమవుతుంది, డీఫామ్ అయ్యి అక్కడ గుంటలు అలా అన్నీ పడుతూ ఉంటాయి. అదే మనం రోడ్ కన్స్ట్రక్ట్ చేసాము అంటే ఎందుకు గుంటలు పడతాయంటే లోడ్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర అప్లై అవుతుంది. సో లోడ్ అప్లై అయినప్పుడు ఆ సాయిల్కి ఆ లోడ్ని బేర్ చేసే కెపాసిటీ లేనప్పుడు అది డీఫామ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం రోడ్ కన్స్ట్రక్ట్ చేసాం అనుకోండి. ఓకే, రోడ్ అంటే కొన్ని లేయర్స్లో కొన్ని మెటీరియల్స్ యూజ్ చేసి మనం ఒక రోడ్ అనేది లే చేసాం. సో లే చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఆ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోడ్ మీద పాస్ అయినప్పుడు ఆ రోడ్ అనేది ఆ మెటీరియల్ మీద డైరెక్ట్గా పడుతుంది. సో డైరెక్ట్గా పడినప్పుడు ఆ సాయిల్ దగ్గరికి ఇంకా లేయర్స్ ఉన్నాయి కదా, టాప్ లేయర్ నుంచి సాయిల్ వరకు మధ్యలో కొన్ని లేయర్స్ వేసి మనం రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తాం కదా, అలా లోడ్ లేయర్ బై లేయర్ డిస్ట్రిబ్యూట్ అవుతున్నప్పుడు లోడ్ అనేది ఈ సాయిల్ దగ్గరకు వచ్చేసరికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే ఒక్కటే పాయింట్ దగ్గర లోడ్ పడిపోదు, లోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతూ 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 ఈక్వల్గా పడుతుంది. సో దట్ ఏంటంటే సాయిల్ అనేది డిఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో అందుకని మనం రోడ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ అ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ రోడ్. సరే, రోడ్స్ని ఎందుకు క్లాసిఫై చేయాలి అంటే, క్లాసిఫికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ categorizing roads based on various criteria like function, materials, location and traffic volume. సో క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే ఫంక్షన్ని బేస్ చేసుకొని, అంటే ఆ రోడ్డు దేనికి యూజ్ చేస్తున్నాం, దేంతో తయారు చేసాం, మెటీరియల్స్, ఎక్కడ ఆ రోడ్ ఉంది అంటే లొకేషన్, అండ్ ట్రాఫిక్ ఎలా ఉంది. సో ఇట్లాంటి డిఫరెంట్ పారామీటర్స్ని బేస్ చేసుకొని మనం రోడ్స్ని క్లాసిఫై చేస్తాం. అసలు రోడ్స్ని ఎందుకు క్లాసిఫై చేయాలి అంటే, ఇట్ హెల్ప్స్ ఇన్ ఎఫిషియెంట్ రోడ్ డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్. సో మనం రోడ్స్ని అసలు ఎందుకు క్లాసిఫై చేయాలంటే, అలా క్లాసిఫై చేయడం ద్వారా మనం ఎఫిషియెంట్ రోడ్ డిజైన్ చేయొచ్చు, అంటే రోడ్ డిజైన్ ఎఫిషియెంట్గా చేయొచ్చు, కన్స్ట్రక్షన్ అయినా మెయింటెనెన్స్ అయినా మనకి ఈజీగా ఉంటుంది. సో ఈ లైన్ అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏ రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నామో తెలియదు అనుకోండి, అసలు మనకి ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఏ డిజైన్ వాడాలి ఏం తెలీదు. అలా కాదు, మనం ఒక బిట్యుమినస్ రోడ్ అంటే తార్ రోడ్ మనం చూస్తూ ఉంటాం కదా, సో అలాంటి రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏ మెటీరియల్ వాడాలి, ఏ మెథడ్ ఫాలో అవ్వాలి, ఐఆర్సీ స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, ఇవన్నీ మనం చెక్ చేస్తాం ఎప్పుడు, మనకి ఏ రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలో తెలిసినప్పుడు. మరి ఏ రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలో తెలియాలి అంటే అసలు ఎన్ని రోడ్స్ ఉన్నాయో తెలియాలి, రైట్? సో అందుకని మనం రోడ్స్ని క్లాసిఫై చేస్తాం. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ బేసిక్ టాపిక్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ఆర్ హైవే ఇంజనీరింగ్. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్. సో మెయిన్లీ ఏంటి అంటే చాలా పారామీటర్స్తో రోడ్స్ని క్లాసిఫై చేశారు, బట్ మెయిన్ పారామీటర్స్ ఏంటి అంటే లొకేషన్ అండ్ ఫంక్షన్ని బేస్ చేసుకొని రోడ్స్ని క్లాసిఫై చేస్తాం, మెటీరియల్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తాం, అండ్ ట్రాఫిక్ వాల్యూమ్ని బేస్ చేసుకొని కూడా రోడ్స్ని క్లాసిఫై చేస్తాం. ఫస్ట్ వన్ బై వన్ చూద్దాం. ఈ వీడియోలో అయితే లొకేషన్ అండ్ ఫంక్షన్ని బేస్ చేసుకొని రోడ్స్ని ఎలా క్లాసిఫై చేస్తామనేది తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మెటీరియల్ అండ్ ట్రాఫిక్ వాల్యూమ్ ఈ రెండింటిని బేస్ చేసుకొని రోడ్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు అనేది తెలుసుకుందాం. ఎందుకు అంటే ఈ 3 ఇందులోనే కవర్ చేస్తే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. సో చూడడానికి కూడా మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా, ఎందుకంటే వీ మోస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ షార్ట్ వీడియోస్, రైట్? సో అందుకే లొకేషన్ అండ్ ఫంక్షన్ బేస్ చేసుకొని మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, కాబట్టి ఈ వీడియోలో ఓన్లీ ఆ ఫస్ట్ టైప్ మాత్రం మనం డిస్కస్ చేద్దాం, మిగిలిన 2 నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆ వీడియో పోస్ట్ చేయగానే ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను, ఒకవేళ మీకు ఆ వీడియో కావాలంటే ప్లీజ్ చెక్ ఇట్.
కమింగ్ టు లొకేషన్ అండ్ ఫంక్షనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్. సో లొకేషన్ అండ్ ఫంక్షన్ని బేస్ చేసుకొని రోడ్స్ని 2 టైప్స్గా క్లాసిఫై చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి నాన్ అర్బన్ రోడ్స్ ఆర్ రూరల్ రోడ్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి అర్బన్ రోడ్స్. ఓకే, వన్ బై వన్ ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం. ఫస్ట్ కమింగ్ టు నాన్ అర్బన్ ఆర్ రూరల్ రోడ్స్. అసలు నాన్ అర్బన్ రూరల్ రోడ్స్ అంటే ఏంటి? అసలు ఇదే టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ లొకేషన్ అండ్ ఫంక్షన్ని బేస్ చేసుకుని, రైట్? సో ఈ నాన్ అర్బన్ ఆర్ రూరల్ రోడ్స్ అంటే ఏంటి అంటే, ఈ రోడ్ క్లాసిఫికేషన్లో ఫస్ట్ మీరు నేమ్నే చూడండి, అంటే టైటిల్నే చూడండి, అందులోనే మనకు సగం ఆన్సర్ ఉంటుంది. ఇట్ ఈస్ నాన్ అర్బన్ రోడ్ ఆర్ రూరల్ రోడ్ అంటే ఇది విత్ ఇన్ ద ఏరియా ఉండదు. సపోజ్ ఒక మన సిటీ తీసుకున్నా, ఒక స్టేట్ తీసుకున్నా, మనం ఏది తీసుకున్నా విత్ ఇన్ దట్ ఏరియా ఉండదు. 2 ఏరియాస్ని కనెక్ట్ చేసే రోడ్స్, అవుట్ సైడ్ దట్ ఏరియా ఉండి 2 ఏరియాస్ని, అంటే ఏదో 2 సిటీస్ని కానీ 2 స్టేట్స్ని కానీ, ఓకే, 2 మేజర్ ప్లేసెస్ అంటే ఇండస్ట్రీస్ని కానీ, సో ఇట్లాంటి 2 ప్లేసెస్ని కనెక్ట్ చేస్తూ మధ్యలో ఒక రోడ్ ఉంటుంది చూడండి, వాటిని నాన్ అర్బన్ రోడ్స్ అంటారు. ఓకే, ఇందులో అగైన్ 5 టైప్స్ ఉన్నాయి. నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అండ్ నెక్స్ట్ విలేజ్ రోడ్స్. వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ నేషనల్ హైవేస్. సో ఇవన్నీ మనకి నేమ్ తెలిస్తే సగం ఆన్సర్ మనకి తెలిసిపోతుంది. ఫస్ట్ వన్ ఏంటి? నేషనల్ హైవేస్. దీస్ ఆర్ ద మెయిన్ హైవేస్ కనెక్టింగ్ మేజర్ పోర్ట్స్, ఫారిన్ హైవేస్ అండ్ లార్జ్ ఇండస్ట్రీస్, స్టేట్ క్యాపిటల్స్ అండ్ మేజర్ సిటీస్. సో ఇవేంటంటే మెయిన్ హైవేస్ అనమాట. మెయిన్ హైవేస్ అండ్ ఇవి ఏమేమి కనెక్ట్ చేస్తున్నాయి అంటే మనం ముందే చెప్పుకున్నాం, 2 పాయింట్స్ని కనెక్ట్ చేసే రోడ్స్ అన్నీ ఈ నాన్ అర్బన్ రోడ్స్లో వస్తాయని. మరి నేషనల్ హైవేస్ ఏం కనెక్ట్ చేస్తున్నాయి అంటే మేజర్ పోర్ట్స్ అంటే సీ పోర్ట్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు. మేజర్ పోర్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో నేషన్లో, నేషనల్ హైవే కదా, సో నేషన్ అంటే మన ఇండియా మొత్తం. ఓకే, ఇండియాలో మేజర్ పోర్ట్స్ ఎక్కడున్నాయో ఆ మేజర్ పోర్ట్స్ని కనెక్ట్ చేసే రోడ్స్ అయి ఉండొచ్చు. ఫారిన్ హైవేస్, సో ఫారిన్ హైవేస్ని కనెక్ట్ చేసే రోడ్స్ అయి ఉండొచ్చు. లార్జ్ ఇండస్ట్రీస్ అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి, ఓకే, వాటిని కనెక్ట్ చేసే రోడ్స్ అయి ఉండొచ్చు. స్టేట్ క్యాపిటల్స్ అంటే డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి కదా, సో ఎవ్రీ స్టేట్కి అగైన్ క్యాపిటల్ ఉంటుంది కదా, సో ఈ స్టేట్ క్యాపిటల్స్ని కనెక్ట్ చేసే రోడ్స్ అయి ఉండొచ్చు. అండ్ మేజర్ సిటీస్ అంటే లైక్ ఢిల్లీ, ముంబై, పూణే, కలకత్తా, సో ఇట్లాంటి మేజర్ సిటీస్ని కనెక్ట్ చేసే రోడ్స్ అయినా అయి ఉండొచ్చు. ఇవన్నీ ఎందులోకి వస్తాయి? నేషనల్ హైవే. సో నేషనల్ హైవేని మనం షార్ట్కట్లో ఎన్హెచ్ అని డినోట్ చేస్తాము. ద మెయింటెనెన్స్ అండ్ కన్స్ట్రక్షన్ విల్ బి టేకెన్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ నేషనల్ హైవేస్ యొక్క మెయింటెనెన్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఎవరు చూసుకుంటారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్లో మెయిన్లీ ఈ ఎన్హెచ్ఏఐ అనే బాడీ చూసుకుంటుంది. అంటే ఎన్హెచ్ఏఐ మీరు వినే ఉంటారు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఈ ఎన్హెచ్ఏఐ ఈ నేషనల్ హైవేస్ యొక్క మెయింటెనెన్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చూసుకుంటూ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ అంటే ఈ రోజు వరకు 2025 జాన్ వరకు దేర్ ఆర్ 599 నేషనల్ హైవేస్ ఇన్ ఇండియా. ఇండియా మొత్తంలో మనకి ఎన్ని నేషనల్ హైవేస్ ఉన్నాయంటే 599 నేషనల్ హైవేస్ ఉన్నాయి. అండ్ మన ఏపీలో ఎన్ని ఉన్నాయంటే 55 నేషనల్ హైవేస్ అనేవి ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే NH44. సో NH44 అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్కడో పైన, కన్యాకుమారి ఎక్కడో కింద. సో ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇదే నేషనల్ హైవే NH44 అంటాం. సో ఇది ఏంటంటే ఇండియాలో లాంగెస్ట్ నేషనల్ హైవే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి నేషనల్ హైవే యొక్క ఇమేజ్. ఇది వచ్చేసి నేషనల్ హైవే యొక్క ఇమేజ్. అండ్ అలాగే ఇది వచ్చేసి మైల్ స్టోన్. సో ఈ మైల్ స్టోన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ అనమాట. ఈ మైల్ స్టోన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే అసలు మనం ఏ రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నాం అనేవే ఈ మైల్ స్టోన్స్ అనేవి చెప్తాయి. సో మీరు ఎప్పుడైనా రోడ్ మీద ట్రావెల్ చేసేటప్పుడు ఇలాంటివి చూసే ఉంటారు, ఇలా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో, బ్లాక్ కాంబినేషన్తో, ఇలా ఎల్లో కాంబినేషన్తో మీరు చూసే ఉంటారు కదా. సో ఇవేంటంటే మీరు ఏ రోడ్ మీద ట్రావెల్ చేస్తున్నారు అనేది చెప్తారనమాట. ఇక్కడ మీరు పిక్చర్లో చూసినట్లయితే ఈ మైల్ స్టోన్ ఏ కలర్లో ఉంది? వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్. సో నేషనల్ హైవేస్, మీరు ఏ నేషనల్ హైవే మీద ట్రావెల్ చేసినా ఇలాంటి మైల్ స్టోన్ చూస్తారు. అంటే మీరు ఎప్పుడైనా రోడ్ మీద వెళ్ళేటప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇలాంటివి మనకు కనిపిస్తూనే ఉంటాయి కదా. సో అబ్జర్వ్ చేసినప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది
వైట్ అండ్ యెల్లో కలర్‌లో ఉంది అంటే గనక మీరు నేషనల్ హైవే మీద ట్రావెల్ చేస్తున్నారు అని చెప్పేసి అర్థం. సో, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్‌లో ఏం కనిపిస్తుంది ఎన్‌హెచ్ 536 అంటే ఇది నేషనల్ హైవే 536 అనమాట. నెక్స్ట్ కమింగ్ టు స్టేట్ హైవేస్. సో, అగైన్ స్టేట్ హైవే అంటే ఏంటి? నేషనల్ హైవే అంటే నేషన్‌లో ఉన్న డిఫరెంట్ మేజర్ సిటీస్‌ని కానీ, పోర్ట్స్‌ని కానీ, స్టేట్ క్యాపిటల్స్‌ని కానీ కనెక్ట్ చేస్తుంది అని చెప్పుకున్నాం. మరి స్టేట్ హైవేస్ అంటే దీస్ ఆర్ ద సెకండ్ మెయిన్ హైవేస్ కనెక్ట్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండ్ మేజర్ సిటీస్ వితిన్ ద స్టేట్ అండ్ కనెక్టింగ్ దెమ్ విత్ నేషనల్ హైవేస్. సో, స్టేట్ హైవేస్ ఏంటి అంటే ఒక స్టేట్లో ఉన్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో లేదా ఒక స్టేట్లో ఉన్న మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కనెక్ట్ చేస్తూ ఉంటాయి. సో వాటిని మనం స్టేట్ హైవేస్ అంటాం. అండ్ నథింగ్ బట్ ఈ స్టేట్ హైవేస్ మనకి మెయిన్ నేషనల్ హైవేస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ నేషనల్ హైవేస్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఎవ్రీ స్టేట్ నుంచి నేషనల్ హైవేకి మెయిన్ నేషనల్ హైవేకి కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో వీటినే మనం స్టేట్ హైవేస్ అని చెప్పుకుంటాం. ద మెయింటెనెన్స్ అండ్ కన్స్ట్రక్షన్ విల్ బి టేకెన్ బై స్టేట్ గవర్నమెంట్. సో ఈ స్టేట్ హైవేస్ యొక్క మెయింటెనెన్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఎవరు చూస్తారు అంటే స్టేట్ గవర్నమెంటే చూసుకుంటుంది. ఓకే, నేషనల్ హైవేస్ని ఎవరు చూస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది. ఎగ్జాంపుల్ SH31. సో SH31 అనేది రేణిగుంట నుంచి ముదునూరు వరకు ఉంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టేట్ హైవే అండ్ డిజైన్ స్పీడ్ ఈజ్ 80 km/h. సో ఈ స్టేట్ హైవేస్లో మనకి జనరల్గా ఆ రోడ్స్ ఎంత స్పీడ్కి మనం డిజైన్ చేస్తాము అంటే 80 km/h. నెక్స్ట్ దిస్ ఈజ్ ద పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది స్టేట్ హైవే. అండ్ మైల్ స్టోన్ మనం నేషనల్ హైవేస్లో ఏ కలర్ చూసాము? వైట్ అండ్ యెల్లో కాంబినేషన్తో చూసాం. అండ్ ఇక్కడ స్టేట్ హైవే మీద మనకి మైల్ స్టోన్ ఏ కలర్లో కనిపిస్తుంది అంటే వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్. సో ఈ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అంటే అగైన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ అంటే మీరు నేమ్లోనే చూడండి మనకి ఆల్మోస్ట్ నేమ్లోనే మనకి అసలు అది ఏంటి అనేది తెలిసిపోతుంది. మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ అంటే ఒక డిస్ట్రిక్ట్లో ఉన్న మేజర్ రోడ్స్ అంటే పెద్ద పెద్ద రోడ్స్ అన్నిటిని మనం మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ అంటాం. సో ఈ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ మరి ఏ 2 పాయింట్స్ని కనెక్ట్ చేస్తాయంటే ఏ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ రోడ్ within a district that connects key production areas, markets and other important locations within the district, often linking them to main highways or state highways. So ఈ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ఏమేమి కనెక్ట్ చేస్తాయంటే కీ ప్రొడక్షన్ ఏరియాస్ ఆర్ మార్కెట్స్ అంటే ఒక డిస్ట్రిక్ట్లో ఉన్న పెద్ద పెద్ద ప్రొడక్షన్ ఏరియాస్ అంటే పీపుల్ ఎక్కువగా ఉంటారు చూడండి, లైక్ మాల్స్ కానీ లేదా మార్కెట్స్ కానీ. సో అగైన్ చిన్న చిన్న మార్కెట్స్ తీసుకోవద్దు, చిన్న చిన్న మాల్స్ తీసుకోవద్దు. ఒక డిస్ట్రిక్ట్లో ఉన్న పెద్ద పెద్ద మాల్స్ కానీ ఎక్కువ పీపుల్ ఎక్కడికైతే ఉంటున్నారో సో ప్రొడక్షన్ ఎక్కడైతే ఎక్కువ జరుగుతుందో అట్లాంటి ప్లేసెస్ని ఈ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అనేవి కనెక్ట్ చేస్తాయి. అండ్ నథింగ్ బట్ ఈ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అనేవి స్టేట్ హైవేకి కనెక్ట్ అయి ఉంటాయి. మీరు చూసినట్లయితే ఇదంతా ఒక హైరార్కీ లాగా ఉంటుంది. సో ఈ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అనేవి స్టేట్ హైవే కనెక్ట్ అయి ఉంటాయి, స్టేట్ హైవేస్ అనేవి నేషనల్ హైవేస్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ లింక్ అనేది ఇలా ఉంటుందన్నమాట. మరి మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ డిజైన్ స్పీడ్ ఎంత అంటే ఈ రోడ్స్ జనరల్గా 60 to 80 km/hకి డిజైన్ చేస్తాము. అండ్ కింద మీరు చూసేదే మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్. అండ్ ఇవి మనకి రియల్ లైఫ్లో ఇలా ఉండకపోవచ్చు, ఎందుకంటే మనకి మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేదు అంటే సమ్ డ్యూ టు అదర్ రీజన్స్ మనకి అన్ని గుంటలు పడిపోయి ఉంటాయి, ఇంత నీట్గా అయితే మనకు కనిపించవు. ఓకే, నెక్స్ట్ దీని మైల్ స్టోన్ ఏ కలర్లో ఉంటుందంటే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది. సో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ మైల్ స్టోన్ మీరు చూసారంటే అది డిస్ట్రిక్ట్ రోడ్ అని. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అదర్ డిస్ట్రిక్ట్ రోడ్. సో ఈ అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ కూడా అగైన్ మరి కీ ప్రొడక్షన్ ఏరియాస్ని కనెక్ట్ చేసే రోడ్స్ని మనం మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అని చెప్పుకున్నాం డిస్ట్రిక్ట్లో ఉన్న. మరి మిగతా ఏరియాస్ని కనెక్ట్ చేసే రోడ్స్ ఏంటి అంటే అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్. సో ఈ అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ఏంటంటే సేమ్ లైక్ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ బట్ కీ ప్రొడక్షన్ ఏరియాస్ పెద్ద పెద్ద మాల్స్, మార్కెట్స్ ఇలాంటివి కాకుండా ఇంకా మిగిలినవి ఉంటాయి చూడండి, మిగిలిన ఏరియాస్. సో వాటిని కనెక్ట్ చేసే వాటిని అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అంటాము. అండ్ ఈ అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ఏంటంటే డిజైన్ స్పీడ్ జనరల్లీ 40 to 50 km/h ఉంటుంది ఈ రోడ్స్ యొక్క డిజైన్ స్పీడ్. అండ్ ఈ మైల్ స్టోన్ కూడా సేమ్ డిస్ట్రిక్ట్ రోడ్ ఏదైనా అది మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ అయినా అదర్ డిస్ట్రిక్ట్ రోడ్ అయినా దాని మైల్ స్టోన్ కలర్ కాంబినేషన్ ఏంటంటే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు విలేజ్ రోడ్. దీస్ ఆర్ రోడ్స్ కనెక్టింగ్ విలేజెస్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ విలేజెస్ విత్ ఈచ్ అదర్ అండ్ టు ద నియరెస్ట్ రోడ్ ఆఫ్ హైవే కేటగిరీ. సో ఇది మనం
చాలా ప్లేసెస్లో అబ్జర్వ్ చేస్తాం. మీరు ఎప్పుడైనా ఊర్లు వెళ్ళేటప్పుడు కూడా ఒక ఊరికి ఇంకో ఊరికి మధ్యలో ఒక రోడ్ ఉంటుంది. ఒక ఊరు నుంచి మనం ఇంకో ఊరు వెళ్ళడానికి విలేజెస్ అయితే మధ్యలో ఇంకో రోడ్ ఉంటుంది చూడండి, దాన్నే విలేజ్ రోడ్ అంటారు. ఇక్కడ ఏం విలేజ్ రోడ్ దేన్ని కనెక్ట్ చేస్తుంది? రెండు విలేజెస్ని కనెక్ట్ చేస్తుంది. సో దీని స్పీడ్ జనరల్గా రోడ్స్ యొక్క స్పీడ్ 40 to 50 km/hకి మనం డిజైన్ చేస్తాం. అండ్ ఈ మైల్ స్టోన్ అనేది వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉంటుంది. సో నేషనల్ హైవేకి ఏం కాంబినేషన్లో ఉంటుంది? వైట్ అండ్ ఎల్లో. స్టేట్ హైవేకి వైట్ అండ్ గ్రీన్. డిస్టిక్ రోడ్స్ మేజర్ అయినా అదర్ డిస్టిక్ రోడ్ అయినా వైట్ అండ్ బ్లాక్. ఈ విలేజ్ రోడ్కి మనకి ఏ కలర్లో ఉంటుంది? వైట్ అండ్ ఆరెంజ్ కలర్లో విలేజ్ రోడ్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ నాన్ అర్బన్ రోడ్స్, నాన్ అర్బన్ ఆర్ రూరల్ రోడ్స్ అని కూడా అంటాము. అంటే ఏంటి? ఏవైనా 2 ఏరియాస్ని కనెక్ట్ చేస్తాయి, అంతేగాని ఆ ఏరియా లోపల ఉండవు. ఓకేనా? అర్బన్ రోడ్స్ అంటే ఏంటి అంటే విత్ ఇన్ దట్ సిటీ, విత్ ఇన్ దట్ ఏరియా ఉంటాయి. ఓకే, విత్ ఇన్ దట్ ఏరియా. సపోజ్ ఏ ఊరైనా తీసుకోండి, మీకు నచ్చిన మీరు ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి. నాకు ఇక్కడ దగ్గరలో విజయవాడ ఉంది కాబట్టి సో నేను విజయవాడ తీసుకున్నాను అనుకోండి. విజయవాడ లోపల, ఓకే, ఊరు లోపల ఏమైతే రోడ్స్ ఉన్నాయో వాటిని అర్బన్ రోడ్స్ అంటాము. ఆ ఊరు నుంచి వేరే ఊరికి, విజయవాడ నుంచి హైదరాబాద్కి కానీ విజయవాడ నుంచి గుంటూరుకి కానీ ఇట్లా కనెక్ట్ చేస్తుంది చూసారా, వాటిని నాన్ అర్బన్ రోడ్స్ అంటాం. ఐ థింక్ మీకు డిఫరెన్స్ అర్థమై ఉంటుంది. మీకు నచ్చిన మీ దగ్గర ఉన్న ఊరు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఈ అర్బన్ రోడ్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయంటే అగైన్ 4 టైప్స్ ఉన్నాయి ఇందులో. ఆర్టీరియల్ రోడ్స్, సబ్ ఆర్టీరియల్ రోడ్స్, కలెక్టర్ రోడ్స్ అండ్ లోకల్ స్ట్రీట్స్. కలెక్టర్ స్ట్రీట్స్ ఆర్ రోడ్స్ అంటారు, లోకల్ రోడ్స్ ఆర్ స్ట్రీట్స్ ఏదైనా అనొచ్చు. ఓకే, వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. Arterial roads. Arterial roads are major roads that carry a large volume of traffic and connect urban areas to highways. They are a key part of transportation system and are often found in urban areas. ఈ ఆర్టీరియల్ రోడ్స్ అంటే ఏం లేదు, ఒక సిటీ తీసుకోండి మీకు నచ్చింది, అంటే మీ దగ్గరలో ఉన్న సిటీ ఏదైనా, సిటీ అయినా టౌన్ అయినా ఏదైనా తీసుకోండి. ఓకే, నేను నాకు దగ్గరలో ఉన్న తీసుకొని చెప్తా, మీరు మీకు దగ్గరలో ఉన్న తీసుకుంటే అర్థమవుతుంది. సో నేను విజయవాడ తీసుకుంటున్నా. విజయవాడలో ఉన్న మెయిన్ ఎక్కువ ట్రాఫిక్ ఏ రోడ్స్ మీద అబ్జర్వ్ చేస్తాం మనం విజయవాడలో? బెన్ సర్కిల్ దగ్గర, లేదంటే రామ్వర్పాడింగ్ దగ్గర. సో మ్యాక్సిమం ట్రాఫిక్ ఇక్కడే కదా మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఇవేంటి? ఆర్టీరియల్ రోడ్స్. అంటే మెయిన్ ఎక్కువ ట్రాఫిక్, అంటే మనకి ఆ ఏరియాలో ఎక్కువ ట్రాఫిక్ మనం ఎక్కడైతే చూస్తున్నామో మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్టీరియల్ రోడ్స్ అంటాము. ఓకే, దీని డిజైన్ స్పీడ్ జనరల్గా 80 మనం డిజైన్ చేస్తాం 80 km/hకి. బట్ అంత స్పీడ్తో వెళ్ళగలమా అంటే డ్యూ టు ట్రాఫిక్ మనం అంత స్పీడ్లో అయితే వెళ్ళలేం. బట్ ఆ రోడ్స్ అయితే కానీ 80 km/hకి మనం డిజైన్ చేస్తాం. సబ్ ఆర్టీరియల్ రోడ్స్. సబ్ ఆర్టీరియల్ రోడ్స్ అన్నా ఆర్టీరియల్ రోడ్స్ అన్నా ఆల్మోస్ట్ సేమ్. బట్ మరి వాటికి వీటికి ఏంటి డిఫరెంట్ అంటే ఆర్టీరియల్ రోడ్స్లో ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ రోడ్స్ మీద. సబ్ ఆర్టీరియల్ రోడ్స్తో కంపేర్ టు ద ట్రాఫిక్ అనేది కొంచెం లైట్ ట్రాఫిక్ ఉంటుంది. ఓకే, అండ్ దీని డిజైన్ స్పీడ్ కూడా మనం 60 km/hకి ఈ రోడ్స్ అనేవి డిజైన్ చేస్తాం. A subarterial road is a road that connects arterial roads to areas of development and carries traffic between them. Subarterial roads are similar to arterial roads but have a lower level of traffic mobility. సో సిమిలర్గానే ఉంటాయి ఆర్టీరియల్ రోడ్స్కి, బట్ ట్రాఫిక్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఈ ఆర్టీరియల్ రోడ్స్ అన్నీ ఏం చేస్తాయంటే ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి? దానికన్నా కింద కలెక్టర్ స్ట్రీట్స్, లోకల్ స్ట్రీట్స్ ఉంటాయి కదా, వాటి దగ్గర నుంచి ట్రాఫిక్ తీసుకొని ఆర్టీరియల్ రోడ్స్కి ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఓకే, మీరు ఇమేజెస్ చూడండి. ఇక్కడ ఆర్టీరియల్ రోడ్కి ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది అండ్ ఇక్కడ సబ్ ఆర్టీరియల్ రోడ్ కూడా ఇమేజెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కలెక్టర్ రోడ్స్ ఆర్ స్ట్రీట్స్. కలెక్టర్ రోడ్స్ అంటే ఆల్సో నోన్ ఎస్ డిస్ట్రిబ్యూటర్ రోడ్స్. ఈ కలెక్టర్ రోడ్స్ని మనం డిస్ట్రిబ్యూటర్ రోడ్స్ అని కూడా అంటాము. దీస్ ఆర్ ద రోడ్స్ that provide access to properties and have a low to moderate capacity. They are slower and have a lower capacity than arterial roads, but they provide more access to residential properties. కలెక్టర్ స్ట్రీట్స్ అంటే నథింగ్ బట్ ఈ ఆర్టీరియల్ అండ్ సబ్ ఆర్టీరియల్ కంటే కొంచెం లో లెవెల్ ఆఫ్ రోడ్స్ అనమాట. ఇక్కడ ట్రాఫిక్ తక్కువే ఉంటుంది. అండ్ ఇవేం చేస్తాయి, ఎక్కువ మనకి దగ్గరలో ఉన్న షాప్స్కి కానీ, బుడ్డ షాప్స్ ఉంటాయి చూడండి, కిరాణా స్టోర్స్ అని చెప్పేసి ఇలాంటి షాప్స్ ఉంటాయి కదా, వాటికి యాక్సెస్ని ఇస్తూ ఉంటాయి ఈ కలెక్టర్ స్ట్రీట్స్ అనేవి. వీటి డిజైన్ స్పీడ్ ఎంత ఉంటుందంటే 50 km/h. అండ్ లోకల్ స్ట్రీట్స్ అంటే ఇంకా మన గల్లీ అనమాట, మన వీధి ఉంటుంది కదా, మనం ఇల్లు ఉండే వీధి, అవి ఈ లోకల్ రోడ్స్ని మనం స్ట్రీట్ అని కూడా అంటాము.
It is a road in a built environment that has all kinds of properties beside it which can be accessed from the road or a parking lot connected to the road. Different types of local roads include residential streets, avenues and alleys. సో అంతే మన వీధులు ఉన్నాయి కదా వాటిని లోకల్ స్ట్రీట్స్ అంటారు. వీటి డిజైన్ స్పీడ్ జనరల్గా 30 km/h ఉంటుంది. అర్బన్ రోడ్స్లో 4 క్లాసిఫికేషన్స్ అయితే చూసాం. బట్ ఇంకా బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సపోజ్ మీరు బస్ స్టాండ్లో బస్ దిగారు. ఓకే, మీ ఇంటి వరకు వెళ్ళాలి. బస్ స్టాండ్ నుంచి మీ ఇంటి వరకు వెళ్ళడానికి మీరు ఎన్ని సందులు దాటుతారు అనేది ఒకసారి చూద్దాం. అంటే సపోజ్ బస్ స్టాండ్ దగ్గర మెయిన్ రోడ్ ఉంటుంది కదా, బస్ స్టాండ్ దగ్గర ఆ మెయిన్ రోడ్ని ఆర్టీరియల్ రోడ్ అంటారు. ఓకే, ఆ మెయిన్ రోడ్ నుంచి మీరు ఒక సందులోకి వెళ్ళాలి. ఓకే, అక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, అది సందేం కాదు, బట్ మీరు ఇంకో డివిజన్ తీసుకోవాలి. ఓకే, ఆ డివిజన్ని సబ్ ఆర్టీరియల్ రోడ్ అంటారు. ఆ సబ్ ఆర్టీరియల్ రోడ్ నుంచి అగైన్ మీ ఇల్లు ఎక్కడో లోపల ఉంది, మీ ఇంట్లో దగ్గర ఒక సందు ఉంది, ఆ సందుని లోకల్ స్ట్రీట్ అంటారు. అంటే మీరు ఇంట్లోంచి అడుగు బయట పెట్టగానే ఒక వీధి ఉంటుంది కదా, ఆ వీధిని లోకల్ స్ట్రీట్ అంటారు. దాన్ని ఆర్టీరియల్ రోడ్స్ సబ్ ఆర్టీరియల్ రోడ్ని కనెక్ట్ చేస్తూ మధ్యలో ఇంకొక సందు ఉంటుంది. అంటే కొంచెం కొంచెం పెద్దగా ఉంటుంది. మీ ఇంటి దగ్గర ఉండే సందు లోకల్ స్ట్రీట్, దానికి కనెక్ట్ అయ్యి అన్ని సందులు లోకల్ స్ట్రీట్స్ అన్నీ ఒక సందుకు కనెక్ట్ అయ్యి ఉంటాయి కదా, దాన్ని కలెక్టర్ స్ట్రీట్ అంటారు. ఆ కలెక్టర్ స్ట్రీట్ వెళ్ళి ఏమవుతుంది, సబ్ ఆర్టీరియల్తో కనెక్ట్ అవుతుంది. సబ్ ఆర్టీరియల్ ఎక్కడికి కనెక్ట్ అవుతుంది, ఆర్టీరియల్ కనెక్ట్ అవుతుంది. సో ఇవే మనకి అర్బన్ రోడ్స్ అనమాట. సో నాన్ అర్బన్ రోడ్స్ అంటే ఏంటి, అర్బన్ రోడ్స్ అంటే ఏంటి అనేది ఆల్రెడీ చూసాం కదా. అండ్ ఒక స్పెషల్ టైప్ ఆఫ్ వేస్ అనేవి మనం ఇక్కడ చూద్దాం, ఎక్స్ప్రెస్ వేస్. సో ఈ ఎక్స్ప్రెస్ వేస్ ఏంటి అంటే ఇవి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ వేస్ అనమాట. అంటే ఇవి ఒక ఎక్స్క్లూజివ్ వేస్, చాలా బెనిఫిట్ అనమాట. అంటే దేనికి, కమర్షియల్ వెహికల్స్ కానీ లాంగ్ డిస్టెన్స్ వెహికల్స్ కానీ. అసలు ఈ ఎక్స్ప్రెస్ వేస్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ ద స్పెషల్ టైప్ ఫెసిలిటీస్ జనరల్లీ విత్ ఎ డివైడెడ్ క్యారేజ్ వే, గ్రేట్ సెపరేషన్స్ ఎట్ క్రాస్ రోడ్స్ అండ్ ఫెన్సింగ్. దే పర్మిట్ ఓన్లీ ఫాస్ట్ వెహికల్స్, ఫుల్ యాక్సెస్ కంట్రోల్. అంటే నథింగ్ బట్ లెట్ us డిస్కస్. మనం జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మనం ఇంకెక్కడికో చాలా దూరం వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, అక్కడ ఒక ఎక్స్ప్రెస్ వే ఉంది అని విన్నాం అనుకోండి. ఓకే, ఎక్స్ప్రెస్ వే ఉంది అనుకుందాం. ఎక్స్ప్రెస్ వేకి ఈ నేషనల్ హైవేకి డిఫరెన్స్ ఏంటి అంటే నేషనల్ హైవేలో మనం ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా రావచ్చు. ఎందుకు, ఈ నేషనల్ హైవేస్ అన్నీ స్టేట్ హైవేస్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో చాలా యాక్సెస్ పాయింట్స్ ఉంటాయి. మనకి నచ్చిన చోట నేషనల్ హైవేలో జాయిన్ అవ్వచ్చు, నచ్చిన చోట వచ్చేయచ్చు. బట్ ఎక్స్ప్రెస్ వేలో అలా కాదు. సపోజ్ ఇది ముంబై టు పూణే ఒక ఎక్స్ప్రెస్ వే ఉందనుకోండి, మనం ముంబై దగ్గర ఎంటర్ అయితే మళ్ళీ పూణే దగ్గర దిగలం. మధ్యలో ఎక్కడైనా పెట్రోల్ బంక్ కానీ అవి కావాలంటే మేబీ వాళ్ళు ఇన్సర్ట్ చేస్తే ఇన్ని కిలోమీటర్స్కి అది ఉంటుంది. కానీ మనకి ఎక్కడ మనం పెట్టుకోవడానికి అసలు మనకి ఎక్కడ కనిపించవు. ఓకే, కానీ నేషనల్ హైవేలో అలా ఉండదు. మనకు తినాలనుకుంటే పక్కన దాబాస్ దొరుకుతాయి, లేదు పెట్రోల్ కొట్టించాలనుకుంటే బంక్స్ దొరుకుతాయి, లేదు వేరే స్టేట్లోకి వెళ్ళాలంటే మధ్యలో మనం వెళ్ళిపోవచ్చు. కానీ ఎక్స్ప్రెస్ వేలో అలా వెళ్ళడానికి కుదరదు. ముంబై దగ్గర ఎక్కామంటే మళ్ళీ పూణే దగ్గరే దిగాలి. ఓకే, అలా ఉంటాయి ఎక్స్ప్రెస్ వేస్. అండ్ అలాగే నేషనల్ హైవేలో మనకి నచ్చిన స్పీడ్తో వెళ్ళొచ్చు. మన 100 km/hలో వెళ్ళొచ్చు, 30 km/hలో కూడా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ అలా ఉండదు. దీని డిజైన్ స్పీడ్ ఎంత అయితే ఉందో మినిమం స్పీడే ఈ ఎక్స్ప్రెస్ వేస్లో 80 km/h. మీరు అంతకంటే తక్కువ వెళ్ళారనుకోండి, 70 60 మీకు ఆటోమేటిక్గా ఫైన్ వేస్తారు. సో ఎక్స్ప్రెస్ వేస్లో స్లో వెహికల్స్ అనేవి అలో చేయరు, ఓన్లీ ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్. అంటే దాని మినిమం 80 స్పీడ్స్తో మీరు వెళ్ళాలి ఎక్స్ప్రెస్ వేస్లో. సో అవన్నమాట. నాన్ అర్బన్ రోడ్స్ అంటే ఏంటి, అర్బన్ రోడ్స్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసాం కదా. ఇంకా ఇవన్నీ ఏంటి, లొకేషన్ అండ్ ఫంక్షన్ని బేస్ చేసుకుని రోడ్స్ క్లాసిఫికేషన్. అండ్ కమింగ్ వీడియోస్లో మెటీరియల్ అండ్ ట్రాఫిక్ వాల్యూమ్ని బేస్ చేసుకుని రోడ్స్ అనేవి ఎన్ని టైప్స్గా క్లాసిఫై చేశారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.